ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసింది. ఉద్యోగి ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో ఓటర్గా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా జిల్లా ఎన్నికల అధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పీఓలు, ఏపీఓలు, పోలీస్ సిబ్బంది, సెక్టార్ ఆఫీసర్లు, వీడియోగ్రాఫర్లు, ఎన్ఎస్ఎస్సి, ఎన్ఎస్ఎస్ డ్రైవర్లు, ఇతర అధికారులు ఈ నెల 26లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12ను తాము పనిచేసే ప్రాంతంలోని ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. వాటిని అధికారులు వారి సొంత నియోజకవర్గానికి పంపుతారు. ఒక జిల్లాలో విధుల్లో ఉన్న ఉద్యోగికి మరో జిల్లాలో ఓటు ఉంటే తాను పనిచేస్తున్న జిల్లా కేంద్రంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు. ఇదే నిబంధన నియోజకవర్గాలకు కూడా వర్తిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మే 8 చివరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటు హక్కును వినియోగించుకుని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను మే 10న 3వ విడత ఎక్స్చేంజ్ ద్వారా ఆయా జిల్లాల నోడల్ అధికారులకు సీఈఓ కార్యాలయంలో మార్చుకుంటారు. కాగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వినియోగించుకునేందుకు వీలుగా ఒకరోజు క్యాజువల్ లీవ్ను మంజూరు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.